హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో మునగాకు తాలింపుని ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఒక గ్లాస్ పెసలను అయితే పక్కన నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేత మునగాకుని తీసుకుని దీన్ని అయితే బాగా వాష్ చేసి సపరేట్గా ఒక గిన్నెలో అయితే మూత పెట్టకుండా సాల్ట్ వేసి నీళ్లు పోసేసి ఉడకబెట్టుకోవాలండి. మూత పెడితే చేదైతే వస్తుంది. సో ఈ నీళ్ళను కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఆ ఉడికిచ్చిన నీళ్ళతో కూడా మనము రసం పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తాగొచ్చు. తర్వాత ఇక్కడ పక్కన సపరేట్గా ఇంకో కుక్కర్లో మనం నానబెట్టుకున్న పెసలను అయితే 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా విడివిడిగా ఆకుని పెసలను అయితే ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకా ఇక్కడ ఆనియన్స్, టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వీటి కోసం పోపు పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, శనగబెడలు వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత టమాటాలు వేగిన తర్వాత దీంట్లో కొంచెము పసుపు, సాల్ట్, తర్వాత మిరప్పొడి అయితే వేసాను. ఇంకా ఈ నీళ్ళని అయితే వేస్ట్ చేయొద్దండి. ఈ ఆకు తాగొచ్చు, లేదంటే రసం పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆకును పెసరపప్పును ఉడికించుకున్నాను కదా, ఇక్కడ టమాటాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఇట్లా పెసలు ఆకును అయితే వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనిస్తే మనకి మునగాకు తాలింపు రెడీ.